మీరే చూస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి వయసు 70 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడుతున్నారు. వేదిక మీద మేము ఎవరో ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం. ఆయన స్పీడే వేరు, ఆయన కమిట్మెంటే వేరు. జాతీయ అధ్యక్షుల వారు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించే ముందలు కానీ అయిపోయిన తర్వాత కానీ కార్యకర్తలు కలుస్తున్నారు. ప్రతి కార్యకర్తతో ఫోటో దిగి ఈరోజు ఆయన తిరిగి వెళ్ళే పరిస్థితి. అంటే పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో మనందరం ఒక్కసారి ఆలోచించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ కోరుతున్నాం. తరతరాలుగా కొన్ని సమస్యలు మనం వెంటాడుతున్నాయి. ఉత్తరాంధ్రకి వచ్చేగల విశాఖ ఉక్కు, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం. మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏకంగా 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ గత పాలకులు 5 సంవత్సరాలు సాధించలేనిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మనం సాధించుకున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పనులు చేసుకుంటూ పోతున్నాం, కానీ మనం చెప్పుకోవట్లేదు, మనం మాట్లాడట్లేదు. అది మారాల్సిన అవసరం ఉంది. ఎన్నో పనులు చేశాం, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీలో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఎవరో చెప్పారు. ఏంటమ్మా గట్టిగా చెప్పు. అలక. అవునా కదా? చెప్పండి భయ్. అలక. మన పార్టీ ఇది, కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సైకో 1ని చూసాం, వెంటాడాడు, కేసులు పెట్టాడు, బయటికి రానిలా. మన్నే కాదు, ప్రజల్ని హింసించారు. ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దళిత డ్రైవర్ని కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ పీపీఈ కిట్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎంత అన్యాయం చూడండి. అంతెందుకు అమర్నాథ్ గౌడ్ చేసిన పొరపాటు ఏంటి? వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు కూతురు వేధిస్తున్నాడని వెళ్ళి ఊరు పెద్దలు చెప్పాడు. ఆ అమర్నాథ్ గౌడ్ని పిలిపించి చితకబాది అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు. ఇది మనం మర్చిపోకూడదండి. ఈ అలక మానేయాలి. ఈరోజు పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను పోరాడా. పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు పాలిట్ బ్యూరోలో నేను పోరాడా. వేదిక మీద అచ్చన్నకు బాగా తెలుసు. ఆ సైకోతో ఎంత పోరాడానో దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను పోరాడా. అన్నీ అయినాయని నేను అన్ను. మీరు అందరూ అనుకోవచ్చు అబ్బా లోకేష్ అనుకుంటే అయిపోతుందని. కానీ బాబు గారిని ఒప్పించాలి, పాలిట్ బ్యూరోని ఒప్పించాలని తేలికని పని కాదు ఇది. ఒప్పిస్తా. కొన్ని అయినాయి, కొన్ని అవలేకపోయినాయి. కానీ ఏనాడే నేను అలిగానా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏనాడైనా అలిగానా? ఆగానా? వదిలిపెట్టాను. అనుకున్న దాన్ని సాధించే వరకు నేను వదిలిపెట్టాను. ఇది ఇక్కడున్న కార్యకర్తలు మనందరం నేర్చుకోవాలి. ఇది మన పార్టీ, మనం పోరాడాలి. 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనం మాట్లాడుకోవాలి, చర్చించాలి, అనుకుంది మనం సాధించాలి. గ్రామ పార్టీ ఉంది, మండల పార్టీ ఉంది, నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంది, మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చీలు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. కలవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని మన కొంపలోకి వేరేల్ని రానియకూడదు రవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు రానియాలి? మనది బాధ్యత. ఇది మన పార్టీ. మన పార్టీని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. ఏదో కేవలం ఒక లోకేష్ చూసుకుంటాడు, లేదంటే ఒక అచ్చన్న చూసుకుంటారు, లేదంటే సంధ్యారాణి గారు చూసుకుంటారు, లేదంటే శ్రావణ్ చూసుకుంటాడు. కుదరదు. మనందరూ బాధ్యత. కలిసికట్టుగానే మనందరం ముందరికెళ్ళాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో
అనేక మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. అందుకే అనుకుంది మనం సాధించుకోగలుగుతున్నాం, కావాల్సిన పనులు మనం చేయించుకోగలుగుతున్నాం, విశాఖ ఉక్కుని కాపాడుకోగలుగుతున్నాం. సో ఈ ఒప్పందం, ఈ పొత్తు ఏదైతే మనకుందో ఈ టర్మే కాదు, వచ్చే టర్మ్ కాదు, రాబోయే 15 సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా పదే పదే చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు, కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ, అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ. ఇది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రప్పరప్ప అంట. అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాళ్ళు రప్పరప్ప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం. 29 ఎన్నికలు వచ్చే గల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా, అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏదో భయపడతాం, ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అరే భయ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు రా భయ్? అప్పుడే మేము భయపడలేదు, ఇప్పుడు మీ మొహం చూసి మేము భయపడాలా? ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పర్కా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు. 50 కోట్ల రూపాయలు. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట, చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి. దేవుడిని పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరు చంపాడు. వాళ్ళ కార్యకర్త బండి కింద పడ్డారు, కారు అతని మెడపై నుంచి వెళ్ళింది. ఆగాడా? పట్టించుకున్నాడా? మన ఊర్లో ఉంటారు వైకాపా వాళ్ళు కొంతమంది, వాళ్ళని అడగండి, ఎప్పుడైనా కలిసారా మీరు అతన్ని? ఫోటో దిగారా? కనీసం పరిచయం ఉందా? అడగండి వాళ్ళు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలంటే గౌరవం ఉండదు. అందుకే రప్రప్ప బ్యాచ్కి చెప్తున్నా, భద్రం, బీ కేర్ఫుల్, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, జాగ్రత్తగా ఉండండి ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు నన్ను కలిశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. మనందరి నాయకుడు ఒక్కరే, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు. నేను ఇక్కడ ఉండే మీ అందరూ ఒకటే చెప్తున్నా, నేను దేవుడు కాదు, నేను మనిషిని. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, దాంట్లో 3 తప్పవుతాయి, కనీసం 3 తప్పవుతాయి. తప్పవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను ఏనాడు నేను అనుకుందే రైట్, నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకో. యువకుడిని ఉత్సాహవంతం కొంచెం స్పీడ్ ఎక్కువలే, అలా అని నేను చెక్ చేసుకుంటా. సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 సార్లు చెప్పాలి. మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని అలక ఇంటికి వెళ్ళి పడుకుంటా ఎన్నంటే నా దగ్గర కుదరదు, బయటికి లాక్కుంటా తీసుకొస్తాం మళ్ళీ.